నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఒక పక్క ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తుంటే, మరోపక్క వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్యులు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ టీడీపీపై నిందలు వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి టీడీపీ ఎప్పుడైతే గెలిచిందో అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో దాడులు జరుగుతున్నాయి, చాలా చోట్ల జరిగాయి. దీనికి సంబంధించి గవర్నర్కి కావచ్చు, అటు ప్రధానమంత్రికి కావచ్చు వినతి పత్రం ఇవ్వబోతున్నాము అని చెప్పి కూడా మరి ఈరోజు ప్రెస్ మీట్కి ముందుకు వచ్చి విజయసాయిరెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. మరి చాలా కమెంట్స్ కూడా దీనిపై వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇన్నాళ్ళు మీరే గొప్పగా చేసి ఉంటే మరి మీరే గెలిచేవాళ్ళు కదా అని కూడా కొన్ని కమెంట్స్ అయితే వింటున్న పరిస్థితి. మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని ఎలా చూడొచ్చు, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, విజయసాయిరెడ్డి ఎలక్షన్స్కి ముందు ఒకసారి కనిపించాడు, ఒకసారి ప్రచారానికి వెళ్తే ప్రచారానికి కూడా ఎవరు ఉండకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయాక ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుంది. ఈ పక్క అట్టహాసంగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం జరుగుతుంటే, మరొక పక్క వీళ్ళు బయటకు వచ్చేసి మా పార్టీ వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు వైసీపీ ఏంటి, ఎలాంటి మాటలు మాట్లాడడం ఏంటి అని చెప్పి చాలామంది కూడా ఆశ్చర్యపడుతున్నారు. సో మీరేం చెప్తారు? సింహాల గుంపు భగవద్గీత ప్రవచనం చెప్పినట్టుగా ఉందమ్మా వీళ్ళందరినీ చూస్తుంటే. అసలు ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక శాంతియుతమైన రాష్ట్రంగా 2019 వరకు ఉన్నమాట వాస్తవం. కానీ ఆ తర్వాత వీళ్ళు పరిపాలనకి రాలేదు. కేవలం కక్ష సాధించి హింసను ప్రజ్వరం చేసి ప్రజలను భయపెట్టి వాళ్ళు వ్యక్తిగతమైన అవినీతి సొమ్ముని చేసుకోవటానికి వచ్చినట్టుగా మాత్రమే వాళ్ళ పరిపాలన సాగింది. ఇప్పుడు ఆయన శాంతి ప్రవచనాలు చెబుతున్నాడు. ఎవరు? విజయసాయిరెడ్డి గారు. ఓ పక్కన సుబ్బారెడ్డి గారికి కూడా కొంచెం ఆయనకి ఇబ్బందికరంగా ఉంది. మనం చేసింది ఇదే కదా, మళ్ళీ మనం ఆడే చవటం అన్నట్టు ఆయన ఆకాశంలోకి దిక్కులు చూస్తున్నాడు. ఇంకో పక్కన మిథున్ రెడ్డి గారు, లోక్సభ ఫ్లోర్ లీడర్ ఆయన. వీళ్ళందరూ కూడా ఇవాళ మాట్లాడుతున్నారు. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన పిలుపు ఏంటంటే, కార్యకర్తలకి మీరు స్లీవ్స్ పైకి లాగి పోరాటాలు చేయండి గెలిపే లక్ష్యంగానని. అట్లాంటిది చీఫ్ మినిస్టరే ఆ పిలిపించినప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య కాక శాంతి ఉంటుందా? అశాంతి వచ్చింది, హింస చెలరేగింది. అందుకే కదా కేంద్ర ఎన్నికల సంఘం ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్, ఐజీఎల్ని కూడా విధుల నుంచి తొలగించింది. అనేక మంది ఎస్పీఎల్ని, కలెక్టర్లని. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఈవెన్ హింస ప్రజురిలే బీహార్, యూపీ లాంటి రాష్ట్రాలు, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కూడా ఇంత జరగల. ఫస్ట్ ఆంధ్రప్రదేశే వచ్చింది. ఇంకా పైగా ఇవాళ ఆయన చెప్తున్నాడు ఇప్పుడు జరుగుతున్నాయి దాడులని. ఎన్నికల ముందు జరిగినాయి, ఎన్నికల తర్వాత జరిగినాయి. ఈవీఎంలు పగలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి హీరో గురించి ఒక్క మాట వీళ్ళు మాట్లాడలేదు, ఒక్క ఖండించలేదు. పీకలు కోసేస్తుంటే ఇష్టం వచ్చినట్టు పోలీసు అధికారులతో దౌర్జన్యాలు, దాష్టికాలు చేసింది ఖండించడం కూడా లేదు ముఖ్యమంత్రి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కౌంటింగ్ రోజన్నా మీరు అడ్డం పడి ఎన్నికల ఫలితాలను తారుమారు చేయమని, ఏ స్థాయిలో అయినా సరే మీరు పోరాడండి, మేము మీ వెనకాల నుంచుంటామని చెప్పాడు. ఆ రోజు మధ్యాహ్నానికే ఫోన్ ఆఫ్ చేసేసుకున్నాడని వాళ్ళ కార్యకర్తలే చెబుతున్నారు. మేమందరం ఈయన పిలుపు మేరకు వెళ్ళిపోయి అక్కడ కొట్లాటకి సిద్ధపడితే ఎట్లా కొట్లాడాలని అడుగుదామని ఫోన్ చేస్తే ఆయనే ఫోన్ ఎత్తట్లేదు. అక్కడి నుంచి మిస్ అయిపోయి నిన్నో ఎప్పుడో సీఎం గారు పక్కన కనపడ్డాడు. ఆయనకి ముఖం వెలవెలపోతుంది. ఇంకా నా సహచరుడే, మేమంతా 79 నుంచి పనిచేసాం. ఆయన ఆ పరిస్థితుల్లో ఎప్పుడు చూడాల, ఇట్లా గోక్కోవటం, ఇది గోక్కోవటం, తల గోక్కోవటం. అసలు ఆయనకి ముఖం చెల్టల్లా. ఈ సీఎం గారు మాట్లాడుతున్న మాటలు అంటే, సీఎం గారు ఎట్లా మాట్లాడుతున్నాడంటే, వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు ఆ పులివెందుల్లో వివేకానంద రెడ్డి గారి ఇంటి దగ్గర ఎలా చంపారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి చెప్తున్నప్పుడు ఈ పక్కన షర్మిల, ఈ పక్కన డాక్టర్ సునీత ఉండి ఆయన నోరంక చూస్తున్నారు ఆశ్చర్యపోయి, ఏం మాట్లాడుతున్నాడు ఇంత అబద్ధాలా అని. ఇవాళ వాళ్ళిద్దరి పరిస్థితి కూడా నిన్న అక్కడ అట్లాగే ఉంది. ఒక పక్కనేమో విజయసాయిరెడ్డి, ఇంకో పక్కనేమో ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు విజయసాయిరెడ్డి పాత్ర ఏంటంటే, విజయసాయిరెడ్డి సోషల్ మీడియాకి ఇన్ఛార్జిగా ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు జడ్జీల మీద కాదు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద అయినా సరే మీరు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు పెట్టండి, బూతులు తిట్టండి, అసభ్య పదజాలం వాడండి, నేనే దాని ఇన్ఛార్జి, నేను చూసుకుంటానని చెప్పి మనిషి బహిరంగంగా మీడియాతో చెప్పాడు. అలాంటిది ఇవాళ ఈయన సూక్తి ముక్త వాళ్ళు చెప్తుంటే అవన్నీ కూడా నెగిటివ్ కామెంట్స్ చూస్తున్నాం మనం. అందరూ చాలా ఘాటైన మాటలు మాట్లాడుతున్నారు. మీరా ఈ మాట్లాడేదని, పులి వేద మంత్రాలు చదివేదని, తెల్లారు లేస్తే నువ్వు తినేదే మనుషుల్ని, జంతువుల్ని హింస, నువ్వు వేదాలు చెప్తే ఎలా?
ఇప్పుడు ఆయన సూత్రధారి కాదా హింస ప్రోత్సహించడానికి ఈ ముగ్గురు ఆయనేమో స్లీవ్లు. ఇంతవరకు ఎన్నికల కమిషన్ అన్న ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అదే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు కొన్ని పద్ధతులు అమలు ఉంటాయి, తర్వాత ఎలక్షన్ కోడ్ ఉపసంహరించుకుంటుంది. వీళ్ళు ఇచ్చిన హింసకి పిలుపు ఇప్పుడు దాకా ఉపసంహరించుకోవాలా. ఇప్పుడైనా చెప్పాలి కదా, స్లీవులు పైకి దిగను దించాలని చెప్పాలి కదా. కోడ్ అయిపోయింది, మనం ఓడిపోయాము, ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో వాళ్ళు హింసకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు మాతో చెప్పాడు కాబట్టి, మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము హింస చేసుకుంటూ వెళ్తున్నాం అన్నప్పుడు అవతలాడి మీద రాయేస్తే ఆడేయడా, అవతలాడిని కొడితే ఆడు కొట్టడా? హింసను ప్రజ్వలింపజేసింది వీళ్ళు, కంటిన్యూ చేస్తుంది వీళ్ళు. మరి వాళ్ళు ప్రతిఘటించకపోతే వాళ్ళు చచ్చిపోరా? పీకలు కోసేశారు కదా ప్రతిఘటించని అన్నాళ్ళు, హత్యలు చేశారు కదా. ఇప్పుడు ఆ పులివర్తి నానిని అక్కడ చంపేపోయారు కదా పద్మావతి మహిళా యూనివర్సిటీలో. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాకపోతే ఆయన భార్య ఆయన మీద ఏమైనా అటాక్ చేసిందా? అక్కడ ఆయన గన్మ్యాన్ కూడా ఉన్నాడు కదా. ఇవన్నీ వాళ్ళు ఏం ఖండించలా. ఇప్పటికైనా సరే చీఫ్ మినిస్టర్ గారు 2 విషయాలు చెప్పాలి. వివేకానంద రెడ్డి గారిని చంపింది మాజీ చీఫ్ మినిస్టర్ గారు, మాజీ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంశం పబ్లిక్ ముందు చెప్పాలి. మేము గతంలో వివేకానంద రెడ్డి గారు చంపిన టైంలో మాకు తెలియక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, బీటెక్ రవి, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళ పేర్లు చెప్పాము. కానీ వాళ్ళు హత్యలో లేరు, హత్యలో చేసింది వేరే వాళ్ళు. చెప్పిన దానికి మేము క్షమించమని అడుగుతున్నా అని చెప్పి ఆయన ఉపసంహరించుకోవాలి ఆయన మాటల్ని. ఇప్పుడు కూడా వాళ్ళు హత్యదారులని చాలామంది నమ్ముతున్నారు. వాళ్ళకి ప్రాణహాని కూడా ఉంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇప్పటికీ వాళ్ళ మైండ్లో అది రికార్డ్ అయ్యి ఉంది కదా. ఈయన చెప్పింది ఉపసంహరించుకోవాలి. ఎలక్షన్ కోడ్ అమలులో పెట్టిన ఎన్నికల సంఘం ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయి డిక్లేర్ అయిపోయినాయో రిజల్ట్స్, ఆ కోడ్ ఉపసంహరించుకుంది కదా. అట్లాగే ఈయన కూడా ఆ తప్పుని సవరించుకోవాలి. ఇప్పటికీ ఆయన క్షమాపణ చెప్పట్లేదు. ఎవరికి ఇచ్చాడు ఆయన? 8వ ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డి నిర్దోషి అని చెబుతున్నాడు. కానీ ఎక్కడా కూడా ఇంత సిబిఐ 5 సంవత్సరాల ఇన్వెస్టిగేషన్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ పేరు కానీ, బీటెక్ రవి గారి పేరు కానీ, లేకపోతే ఆదినారాయణ రెడ్డి పేరు కానీ ఎక్కడా ప్రస్తావన రాలా. అవినాష్ రెడ్డి గారిని 8వ ముద్దాయిగా పెట్టిన తర్వాత కూడా ఈయన అంటాడు ఆయన నిర్దోషి అంటాడు. నువ్వు ఎట్లా చెబుతావు? నువ్వు జడ్జివా? నువ్వు కోర్టా? అది ఆ కోర్టులో రుజువు అవ్వాలి. లేదు నువ్వు వెళ్ళి వాంగ్మూలమైనా ఇవ్వాలి. పబ్లిక్లో చెబితే ఏం లాభం? నువ్వు చెప్పిన దాన్ని నమ్మి ఆయన్ని ఎన్నుకున్నారు లోక్సభకి. ఇప్పుడు ఒక రకంగా కనుక ఆయన నిజంగానే దోషి అయ్యాడు అనుకోండి, ఆ లోక్సభ ఓటర్లు ఎంత బాధపడతారు? మేము ఒక అంతకుడిని 2వసారి కూడా మళ్ళీ 3వసారి కూడా ఎన్నుకున్నామని. అప్పుడంటే తెలీదు. ఇప్పుడు 8వ ముద్దాయిగా పెట్టిన తర్వాత అతను ముద్దాయి కాదు అని ఈయన సర్టిఫికెట్ ఇచ్చాడు. ఈయన ఎలా సర్టిఫికెట్ ఇచ్చాడో చెప్పాలి ప్రజల ముందు. అట్లాగే ప్రజల్ని మీరు హింసకు పాల్పడండి అని స్లీవులు పైకి లాగి పోరాటాలు చేయమని చెప్పాడు. వద్దు, మీరు పోరాటాలు చేయొద్దు. పోరాటాలు చేస్తే అవతలాళ్ళు కూడా ప్రతిఘటిస్తారు. అలాంటి సందర్భంలో మనం ఈ హింసకు పాల్పడొద్దు. ఎన్నికలు జరిగినాయి, రిజల్ట్స్ వచ్చేసినాయి, మాకు అర్థమైంది. మా పరిపాలన బాగాలేకపోవటం వలన కేవలం 11 సీట్లకి పరిమితం అయ్యాము. ఇప్పుడు ప్రజాసేవకి అంకితం అవ్వండి. మీరు పోరాటం వద్దు. పోరాటం చేస్తే మనం అవతలాన్ని కొట్టినప్పుడు వాళ్ళు కూడా మనకు కొడతారు కదా. అట్లాంటప్పుడు హింస ఇప్పుడు చెబుతున్నారు హింస జరుగుతుందని. కౌంటింగ్ టైంలో కూడా మనం చూసాం కదా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి రూల్స్ పాటించే వాళ్ళు వద్దని చెప్పాడు. అది చెప్పా కదా, రూల్స్ పాటించే వాళ్ళు వద్దు. ఏ విధంగానైనా సరే అవతల గెలుపుని మన గెలుపుగా మార్చగలిగిన వాళ్ళే రండి అని చెప్పాడు కదా. ఈ రకంగా ముగ్గురు హింసను ప్రేరేపించిన వ్యక్తులు ఇవాళ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో పెడితే ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, ఈయన ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికల ముందు మేము మీరు సిద్ధపడి పోరాటాలు చేయమన్నాను. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసినాయి, ఫలితాలు కూడా వచ్చేసినాయి, మనం 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ప్రజల్లో మనకి అభిమానం కోల్పోయాము. అభిమానాన్ని సాధించే ప్రయత్నం చేయమని చెప్పాలి ఇప్పుడు. అట్లాగే ఈయనేం చెప్పాలి? రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు మధ్యాహ్నం తర్వాత మీకు ఫోన్లో అందుబాటులోకి లేకుండా వెళ్ళిపోయాను, నాకేదో సీరియస్ ఇష్యూ వచ్చింది, నేను మిమ్మల్ని వెళ్ళి అక్కడ పోరాడమన్నాను, మీరు నా మాట ప్రకారం వెళ్ళారు, కానీ మీకు అందుబాటులో లేకుండా నేను కొంతకాలం అండర్గ్రౌండ్లో భూగర్భంలో ఉండాను, అందుకు క్షమించాలి అని ఆయన క్షమాపణ చెప్పాలి. వాళ్ళ కార్యకర్తలకే, బయట వాళ్ళకి ఎవ్వరికి అక్కర్లా.
అట్లాగే విజయసాయిరెడ్డి గారు కూడా నేను గతంలో ఇలాంటి పిలుపు ఇచ్చాను, దాని మూలన అనేక మంది కేసుల్లో ఇరుక్కున్నారు, అది ఒక రకంగా ఇచ్చి ఉండకూడదు, ఇప్పుడు అంత మెచ్యూర్డ్ మాటలు మాట్లాడుతున్నాడు కదా దేశం. ఇప్పుడు ఇంకోటి ఏమంటున్నాడంటే భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఈ కూటమిలో భాగస్వామి, జనసేన కూడా భాగస్వామి, ఈ హింసలో కూడా వాళ్ళు భాగస్వామ్యం వహించాల్సి వస్తుంది, దేశం ముందు సిగ్గుతో తలంచుకోవాల్సి వస్తుంది జాతి ముందు అంటున్నాడు. అంతకుముందు తలంచుకుంది బీజేపీ. ఇన్ని కేసులున్న జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించి ఆయనకి బెయిల్ రద్దు కాకుండా కాపాడి ఆయన మీద విచారణ ముందుకు వెళ్లకుండా చేసి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా ఈయన పాత్ర ఉంది, అవినాష్ పాత్ర ఉందని తెలిసి వీళ్ళు ఒత్తిడి చేసినప్పుడు ఆ రోజు కూడా తల వంచుకుంది. వంచుకోబట్టే ఇప్పుడు రాక ఆ కేసు విచారణ జరగల. బీజేపీకి ఇదేం కొత్త కాదు, ఏది తలంచుకోవటం. మీ మూలాన ఉంచుకుంది, వాళ్ళు చేయలే ఆ మర్డరు. అట్లాగే ఆ కేసుల్లో వాళ్ళు ఏమి ఆర్థిక నేరాలు చేయలే, మీరు చేశారు కాబట్టి మిమ్మల్ని సమర్థించడం వలన జాతి ముందు తలంచుకునే పరిస్థితి ఆల్రెడీ బీజేపీకి వచ్చింది. ఇప్పుడన్నా మీరు కూడా లెటర్ రాయండి. ఇప్పుడు ఈ హింస గురించి కాదు రాయాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులన్నీ వెంటనే విచారించి ఆయన దోషో నిర్దోషో తొందరగా తేల్చాలని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్కి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, హ్యూమన్ రైట్స్ కమిషన్స్కి, ఇంకా ఏమైనా ఉంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి, ఇంటర్నేషనల్ క్రైమ్ ఏజెన్సీస్కి రాయాలి. తర్వాత జాతీయ క్రైమ్ ఏజెన్సీకి కూడా రాయాలి, మా మీద ఇన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఇన్ని సంవత్సరాల పాటు విచారణ జరగకపోవటం వలన మా పారదర్శకత కూడా దెబ్బతింది, మా ప్రతిష్ట దెబ్బతింది, తొందరగా విచారణ చేయండి. వివేకానంద రెడ్డి గారి హత్యతో సహా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అన్ని ఈడీ విజిలెన్స్ కేసెస్ ఇమ్మీడియట్గా టేకప్ చేయమని రాయాలి. ఈ హింస మీరే ఇక్కడ ఆపొచ్చు, మీరే పిలిపించారు కాబట్టి మీ కార్యకర్తలకి వాళ్ళ మీద అటాకులు చేస్తే వాళ్ళు కూడా ప్రతిస్పందిస్తున్నారు. ఇప్పుడైతే వీళ్ళు అటాక్స్ ఆపుతారో వాళ్ళు కూడా అసలు ఇంకా ప్రతిస్పందించే అవకాశం లేదు కదా, మీ చేతిలో ఉన్నది. దీనికి ఇన్ని లెటర్లు రాయక్కర్లా. మీరు ఎవరైతే ముగ్గురు పిలిపించారో ఆ ముగ్గురు పిలుపుని ఉపసంహరించుకుంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. గతంలో కూడా ఇప్పుడు దీనికి అట్లాంటి బ్యాడ్ ట్రాక్ లేదు. కేవలం ఈ పరిపాలన 2019లో ఈ రకమైన కిరాతకమైనటువంటి క్రిమినల్ మైండ్ ఉన్న పరిపాలకులు రావటం వల్లనే ఈ హింస ప్రజ్వరిల్లింది. లేకపోతే అంతకుముందు ఎప్పుడు రికార్డుల్లో లేని ఆంధ్రప్రదేశ్ క్రైముల్లోనూ, ఎలక్షన్ క్రైమ్స్లోనూ ఫస్ట్గా ఎందుకు వచ్చింది? ఈ 2019 అంటే ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు కూటమి వచ్చి చెడగొడుతుంది. కూటమి చెడగొట్టలేదు, కూటమి మీరు అల్లరి చేయటం వలన, హింస చేయటం వలన కూటమి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం. మిమ్మల్ని ఇంత ఘోర పరాజయం చేసిన కారణం ప్రజల్ని మీరు హింసించారు, అన్ని వర్గాల ప్రజల్ని హింసించారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం ప్రజలందరూ కూడా లాభపడ్డారని ఎవరు చెప్పరు, వాళ్ళే చెబుతున్నారు మేము కూడా ఈ హింసకి బలయ్యామని. కాబట్టి ఆ మాట కూడా ఎవరు చెప్పట్లేదు. వీళ్ళు ఎప్పుడైతే ఈ పిలుపును ఉపసంహరించుకుంటారో ముగ్గురు బహిరంగంగా వాళ్ళు చెప్పాలి ప్రెస్ ద్వారా, మేము ఇప్పుడు మిమ్మల్ని హింసకి ప్రజ్వలన చేయటానికి ఒప్పుకోము, మనం తగ్గి ఉండాలి, ఆల్రెడీ ప్రజల విశ్వాసం కోసం మీరు ప్రయత్నించమని. అట్లాగే కౌంటింగ్ రోజున నేను అందుబాటులో లేనందుకు క్షమించాలి, ఏదో నాకు ఒక ఇబ్బంది వచ్చింది, ఏ ఇబ్బంది ఉంటే అది చెప్పుకోవచ్చు వాళ్ళ కార్యకర్తలకి, లేకపోతే నా ప్రాణానికి హాని వచ్చిందో ఏం జరిగిందో మనకు తెలీదు. అట్లాగే ఈయన కూడా నేను గతంలో ఇలాంటి జస్టిస్ల మీద వీళ్ళ మీద పెట్టమన్నాను పోస్టులు, సోషల్ మీడియా నేనే ఇన్ఛార్జ్ అని, అది తప్పేను, అట్లా పోస్టులు పెట్టడం వలన చాలామంది మీద కేసులు పడి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆ కేసులు స్పీడప్ చేయాలి. ఇప్పుడు ఈయన చెబుతున్నాడు కదా, తప్పుల్ని కనుక సమర్థించొద్దు బీజేపీ అని, హింసను సమర్థించొద్దు అంటున్నాడు. దేశంలో అప్రదిష్ట వచ్చిందని చెబుతున్నాడు ఆంధ్రప్రదేశ్కి. బీజేపీ కూడా అప్రదిష్ట పాలవుద్ది. బీజేపీ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అత్యధికమైన, దేశంలోనే అత్యున్నత పెద్ద కేసులు అన్నింటినీ విచారణ చేపట్టి నిర్దోషగానో దోషిగా శిక్షించాలి. తర్వాత ఈ సోషల్ మీడియా మీద చీఫ్ జస్టిస్ల మీద కూడా జస్టిస్ల మీద పెట్టిన పోస్టులకు సంబంధించిన వాళ్ళని అమెరికాలో ఉండా కూడా తీసుకురావాలి, పంచ్ ప్రభాకర్ అలాంటి వాళ్ళందరినీ తీసుకురావాలి. తర్వాత ఈయన ఎలక్షన్ కౌంటింగ్లో దౌర్జన్యానికి పాల్పడమని చెప్పాడు, దాని మీద ఆల్రెడీ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. దానికి సంబంధించి ఈయన అరెస్ట్ చేసి ఈయన్ని విచారించాలి. అసలు అలాంటి పిలుపు నువ్వు ఎలా ఇస్తావు, ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉండి ఒక క్యాబినెట్ ర్యాంకులో, ఇవి చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళు ఇచ్చిన నాయకుల పిలుపుల్ని వద్దు మనం తప్పును చెందుతామని రియలైజ్ అవ్వాలి, వీళ్ళు కూడా వాళ్ళకి సర్ది చెప్పాలి, కొద్దు ఆయుధాలు కింద పడేయమని. లేనంతకాలం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుని ఒక సైనికుల్లాగా పాటిస్తూనే ఉంటారు. ఎవడో ఒకటి మీద దాడి చేస్తారు, వాళ్ళు కూడా ప్రతి దాడి చేస్తారు, హింస అనేది జరుగుతూనే ఉంటుంది. అది వాళ్ళే దీన్ని ఆర్పగలిగిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ మాత్రమే.
బీజేపీ తప్పు చేసింది, జాతి ముందు తలంచుకుంది, అయినా వాళ్ళు సర్ది చెప్పుకున్నారు. ఇక ఇప్పుడన్నా కేసు వాళ్ళు గనక తొందరగా ఫైనలైజ్ చేస్తే వాళ్ళ ప్రతిష్ట మళ్ళీ తిరిగి పొందుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మన వీక్షకులు కూడా నమస్కారం.